గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంగ్లీ బండారం మొత్తం కూడా మేము బయట పెడతాం. అసలు ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి లేదు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ పోరాటం చేస్తాం. మొత్తం నొక్కేసిన డబ్బంతా కూడా బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు సంపత్ నాయక్. ఇవాళ ప్రెస్ క్లబ్లో ఆయన ఊళ్ళో ఉన్నటువంటి ఆ బాధితులందరినీ తీసుకొచ్చి మాట్లాడించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సంపత్ నాయక్ గారు. ఏంటి ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి ఏం చెప్తారు మీరు? బలి గారు, నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను. తను ఇప్పుడు నేను ఆరోపణలు వేయడం కాదు, తను మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. బాధితులు నా దగ్గర ఫస్ట్ ఒక 15 రోజుల క్రితం వచ్చిండ్రు. వాళ్ళు కాల్ చేసింది వాస్తవం. మంగ్లీ గారికి దీంట్లో ఇన్వాల్వ్ ఉందా లేదా అని, అమ్మ నీ పైన ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, ఇది అడగడం జరిగింది అన్న. నాకు అసలు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పింది. ఎటువంటి సంబంధం లేదన్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నేను తను నాకు ఫోన్ చేసి కూడా, అన్న నువ్వు నాకు పాజిటివ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టమన్నది. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాధితులను చూసిన తర్వాత ఏడుపు వచ్చి, మనం ఎప్పటికీ నీతి న్యాయం ధర్మం వైపు ఉండాలని చెప్పేసి ఇవాళ బాధితులతో పోరాడుతున్నాం. అందుకనే ఆ రోజు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి తినని బ్యాన్ చేయాలి తాత్కాలికంగా, నిజాలు. ఎందుకంటే పంజాగుట్టలో తిన పైన కేసు అయింది, ఎఫ్ఐ కూడా కేసు కూడా అయింది. దాని తర్వాత మధుతో నాకు సంబంధం లేదన్నది. ఇవాళ మధుతో సంబంధం ఉన్న ఫోటోలు వచ్చినాయి, పార్టీకి పోయిన ఫోటోలు వచ్చినాయి. దాని తర్వాత ముఖ్యంగా వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా అవన్నీ ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్గా నేను ఇంతకు ముందు మీకు వినిపించినట్టు మినిస్టర్ వాళ్ళ మనవాడు ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి కూడా 80 లక్షలు తీసుకున్నట్టు నేను ఆడియో ప్రూఫ్ కూడా చూసిన. ఇగో ఇవాళ స్వయాన బాధితుడు మా భాషలో మాట్లాడుతున్నాడు. బాతార్ నామ్ తెలుగు తంటారు. బాతార్ నామ్ కాయ్ मारा नाम पीके नायक తమ కత్తరోజు हम उद्दीपेटला पटनूर దండాయకపోతే మారుమూల గ్రామం असन तमें ये कुमाला मधु कुमाला मधुडे मंगली मधु हमारे खेते नहीं मधु मैंने आपने वेशेस कंपनी में काम कर रहा हूँ हमारे खेते नहीं काका तू हमें पिसा दे तू पिसा बुटे से तू 4 दिन आपू देवाड़ो करे वाड़ो तू पिसा बुटे से पिसा ला तू तो दुचू करूँ चुकूँ तो मैं 7 संवत्सराలు चलाया 2018 चलाया उंदाड़ती वन मैं रिनवाले गोकोनी मार सॉरी पेंडली कर लीदो और पर सदा मार सॉरी काका तू लान पिसा दे तो मैं पिसा एक ही दी करू लारे मन के आंग आंगे मन के लार बेजारे से तो पिसा बुटे से पिसा ला तू अनु कहता मधु को मने तो मधु माटे पिसा चेरे कहीं मैं तो कोनी मैं काड़ो ఆఫీస్ ఓపెన్ కరోచు కాకా మా ఆఫీస్ ఓపెన్ కరోచు పిసా తో దినో మన ఆఫీస్ ఓపెన్ కరు ఆఫీస్ తో యాజో కన్నా కథ దినో తు మా 60 లక్షలు దినోస్ కథ దిలాన్ మా మొత్తం మార్ జమైర్ మార్ బేటీ ద గ్యాణ జమైర్ నా కాయ్ मार जमाई नाम सुरेश तार बेटी नाम मार बेटी नाम राजेश्वरी उजी केट है लायो मार भनोई मार भनोई भद्रू विश्वनाथ भद्रू हां मल्ली आपण कहीं गाजीनगर मार मासिर सॉरी कविता ये मधु कतरा वड्डी दुकान को मंद 10 रुपया वड्डी दुको 10 रुपया सोना 10 रुपया वड्डी सोना 10 रुपया देख एकते देखो हां सोना 10 रुपया वड्डी दुको अपने लंबड़वाड़ी है ना कु मौसम करे चारे बैठ एकते देखो रे खाली सासी साम बातें करो रे तम मैं एक अबे तमने ఈ మంగ్లీ రారి అసలు మంగ్లీ సాసి ఆయికోతా సాసి నిజంగా ఆయి ఒక ఫోటో వస్తా సార్ दिखाओ नाइट 12 घंटा दाने और ध्यान मार बेटा वजह को काई बाबू को जोको बाबू नाम ये छोरा नाम काई रामदास हां शंकर छोरा रामदास वो दोई बड़ी एवडी पका बाबू पका मंगली पका कोई काडो बाबू रामदास और पका इंद्रावती और भ्यान इंद्रावती आतानी घरे में और घर बांधो जब नव घर बांधो से मोटो घर वो धांस के कुणु ये छका होता घरे नहीं छे से मतलब से छोड़ी टाणा कुणी छे से धांस के हां टोटल से धांस के कोनी अब తోన కత్రా పిసా దేను మనగా 45 లక్షలు దేవను 45 లక్షలు దేను నీకు 45 లక్షలు ఇయాలి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినావు మా అక్క మా చెల్లె మా బావ అందరి దగ్గర వచ్చి నీ పేరు ఏంటిది అన్న నీ పేరు నా పేరేనా రమావత్ రమేష్ నేను ఏమంటున్నా అంటే ఇప్పటిదాకా మరి ఇస్తాడా మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు రాకపోవడం గల కారణం బయటికి కారణం అంటే ఇట్లా పబ్లిక్ చేస్తే మాకు ఇస్తాడు ఏని మేము అంటే మేమన్నా భయపడి అంటే మేమన్నా రాలేదన్నా అంతేనా ఇప్పుడు ప్రధానంగా ఏమంటుంటే మంగ్లీ నాకు తెలియదు అంటుంది కదా మంగ్లీ ఏమైనా చూసినావా నువ్వు అక్కడ ఏమైనా వచ్చేసి మంగ్లీ కన్నా 1 నుంచి 2 సార్లు చూసిన నేను 2-3 సార్లు చూసిన మా ఊరికి వచ్చిందినా 2 నుంచి 3 సార్లు అన్న మా ఊరికి వచ్చింది మలేపల్లి వచ్చింది ఆమెకు ఏం పని మరి ఆమెకు సంబంధం లేనప్పుడు అది చెప్పు మరి మీ పైన కొన్ని గిరిజన సంఘాలు మాట్లాడుతున్నాయి కదా వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు అన్నా వాళ్ళకి ఏం చెప్తావు వాళ్ళు ఏమేమి అన్న వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నా వాళ్ళు ఒక్కసారి వారైనా మా ఊరికి వచ్చి పోమని చెప్పు అప్పుడు చూసుకుంటాం మేము అప్పుడు చూస్తాం కాదు మంగ్లీ ఏ రోజైనా మీ దగ్గరకు వచ్చి
ఇక్కడ ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తున్నాము, రమావత్ మధుకి డబ్బులు ఇవ్వండి, నా తమ్ముడికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు నేరుగా అడిగిందా? అన్న మంగ్లీ రాలేదనా, మంగ్లీ వెనక నుంచి మంగ్లీ అన్న వెనక నుంచి వాళ్ళ తమ్ముడికి నూకింది. మంగ్లీ రాలే, ఆడామ రాలే, వాళ్ళ తమ్ముడిని నూకింది. అట్లా మంగ్లీ కానీ మంగ్లీ ఇప్పుడు ఏం చెప్తుంది, నాకు తెలియకుండా నా తమ్ముడా లేకపోతే రమావత్ మధువా ఇంకెవరన్నా నాకు తెలియకుండా నా పేరు చెప్పి వాడుకుని డబ్బులు దోచేశారని చెప్పేసి అంటుంది కదా, నా పాత్ర ఏం లేదంటుంది. అయితే ఇక్కడ వలి గారు మనం ఇక్కడ ఒకటి చెక్ చేసుకోవాలి ఏంటంటే, ప్రధానంగా ఏమన్నది అసలు మధు ఎవడో నాకు తెలియదు, మధుకు అంత నాకు సంబంధం లేదు, అన్ని బయటకు వస్తున్నాయి నిజాలు. ఇలా ఎంత అయిపోయినాయంటే నిజాలు దాగవు కదా, నిజాలు అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చేసరికి వీళ్ళు భయపడి ఇప్పుడిప్పుడు వస్తున్నారు. వీళ్ళకు చాలా మందిని చంపేస్తామంటున్నారు కదా. మొన్నటికి మొన్న ఆడు ఇప్పుడు ఎవరు బెదిరించారండి, చంపుతామని ఎవరు బెదిరించారు? మధుగాడు కావచ్చు, దాని తర్వాత వాళ్ళకు ఎవరెవరు ఆమె భరత్ చవాన్, హేమకాంత్ రెడ్డి, వీళ్ళు మీరు ఎవరు వాళ్ళు బయటకు వచ్చి ఏడ దొరికితే వాడు నరికేస్తాం, వాళ్ళని చూసుకోవాలంటే మేము కూడా బయటికి పోతలేము సార్. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి మొన్నటి వరకు నేను బాధితుండని చెప్పి తిరుగుతా ఉన్నాడు కదా. వాడు పెద్ద దొంగ, హేమకాంత్ రెడ్డి పెద్ద దొంగ, పెద్ద దొంగ. ఓకే वेस्टेज में हेमकांत रेड्डी हमारे तोटा से बताए तोटा सारा हेमकांत रेड्डी बताए तोటలో ఇప్పుడు వేస్టేజ్ పంటే నీకు మందు ఇస్తా తమ్ముడు, మధు ఫస్ట్ మధు వేస్టేజ్ కమిటీలో చేసిండు వాడు. అయితే నేను మందు ఇస్తా, ఈ గుల్కలు ఇస్తా, ఇది పెట్టు మందు పై మందు ఇస్తా. హేమంత్ రెడ్డి మా చాలా కూడా వచ్చిండు 2-3 సార్లు. తను మా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పీక్ తెలంగాణ మూమెంట్లు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. అనేక ప్రోగ్రాం నేను ఇచ్చినోడిని, అనేక ప్రోగ్రాంలు ఇచ్చినోడిని, అనేక స్టేజ్ల పైన ఉన్నోని. బాధితులను భయభ్రాంతులకు గురి చేసిండు. నేను ఏ విధమైన వాటిపైన ఫైటింగ్ చేసినో మీరు కల్లారా చూసిన వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, నీతి న్యాయం ధర్మం అనేది గెలవాలి. వాళ్ళు నిన్ను ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కూడా వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళపైన నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టను. వాళ్ళు 8 కోట్లే ఇచ్చిండ్రు. ఇప్పుడు మా ఏరియాకెళ్ళి నుంచి, ఇప్పుడు మా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, మా వద్దిపట్ల పడమర్తి నుంచి 200 కోట్లు, 1 కాదు 2 కాదు. అంటే వీళ్ళకు అడిపిలో ఉంటారు, వీళ్ళకి ఎట్ట పుట్టినాయి పైసలు, ఎట్ట వచ్చినాయి అనేది. ఇప్పుడు మీరు జాబులు చేసినా కానీ మీకు పైసలు పుట్టవు, మాకు పుడతాయి. ఎందుకంటే నేను కష్టం చేస్తున్నా, రైతు పని చేస్తున్నా. సంవత్సరానికి 12 లక్షలు 13 లక్షలు ఇస్తాను నేను కష్టం చేసే. కష్టం మీద ఎవరు నోరు కొట్టేది కాదు, ఎవరు చేసేది కాదు. మొత్తం మీరు ఎంత పెట్టారు డబ్బులు సారు? మొత్తం మా తండ వరకే 130 కోట్లు. ఇంకా విలేజ్ పక్కన మా తండ వరకు, టోటల్ తండ వరకు మా 130 కోట్లు. ఇప్పుడు మా కొడుకు కావాలి, ఇప్పుడు వాళ్ళతో 100 కోట్లు వచ్చేసి మొత్తం మా తండ వరకే, పన్నబడి తండ వరకే 130 కోట్లు. ఓకే. అయితే ఇప్పుడు వరకు సంపత్ నాయక్ గారు, ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. డీసీపీ గారు మొన్న రమావత్ మధు అరెస్ట్ అయిన తర్వాత కూడా మాట్లాడారు, ఇంతవరకు మంగ్లీ డబ్బులు తీసుకున్నట్టుగా ఒక్క ఆధారం కూడా బయటపడలేదని చెప్పి చాలా స్పష్టంగా డీసీపీ మాట్లాడారు. ఏం చెప్తారు దాని గురించి? సార్, వలి గారు డీసీపీ గారు మాట్లాడింది నేను చూడలేదు. పాయింట్ నెంబర్ 1, నేనేమంటున్నా అంటే ఇదిగో ఎవిడెన్సు. మంగ్లీ గారు నాకు ఎప్పుడు కాల్ చేసింది, మంగ్లీ గారికి ఇప్పుడు ఒక్కొక్క నిమిషం నేను మీకు ఒక్క నిమిషం. మంగ్లీ గారు 15 ఏప్రిల్ రోజు నాకు కాల్ చేసింది. 15 ఏప్రిల్, ఇది కాల్ లాగు, కాల్ లిస్ట్ ఇది. మంగ్లీ గారు కాల్ చేసింది నాకు. బేసికల్గా ఈమె పైన ఆల్రెడీ ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు నిజమా అబద్ధమా నేను తెలుసుకుంటే, నేను ప్రజల గురించి కొట్లాడేటోని, నువ్వు నన్ను కూడా బ్లఫ్ చేయడానికి నువ్వు మీడియాకు వచ్చి నువ్వు చేసిందంటే నాకు పాజిటివ్ పెట్టమంటే నాకు కోపం రాదా అండి? నేను ఆ రోజు మంగ్లీ గారిని అడిగిన, అమ్మా నువ్వు నిజం చెప్పు, నువ్వు నిజమే చెప్పు, మనుషులు ఎవడైనా తప్పులు చేస్తాడు, ఒకవేళ అది తప్పు గిట్ అయితే దీన్ని ఎట్లా సరిదిద్దుకోవచ్చు మన కమ్యూనిటీ లోపాన్ని కూడా నేను చెప్పిన. లేదన్నా నేను 24 క్యారెట్ని, నేను వజ్రాన్ని, నేను మేలి బంగారాన్ని, గంధాన్ని అన్నది. ఎప్పుడైతే బాధితులు పక్కన వచ్చిండ్రో దీనికి నేను అప్పటికి చెప్పిన, నేను ఈ కేసును ఇంతటితో వదలను, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్తానని చెప్పాను. డెఫినెట్గా ఇవాళ బాధితులు తీసుకొని వచ్చినాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, చివరిగా బాధితులకు న్యాయం జరగాలి. ఫేక్ ఇప్పుడు ఏదైతే ఉందో కొంతమందితో పెట్టిస్తుంది కదా, అందరు ఏకమైనా సరే, ప్రపంచం ఏకమైనా సరే, నేను బాధితుల పక్షాన్ని నిలబడతా. నిందితులకు
కఠిన శిక్షలు వేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. నిన్న మోతీలాల్ నాయక్ అసలు సంపత్ నాయక్ ఎవడు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు, అదొకటి. రెండోది ప్రత్యక్ష గురించి కూడా మాట్లాడుతూ వాళ్ళ తండ్రి ఏంటి, ఎస్ఐగా ఆయన ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఎంతమందిని మోసం చేశాడు, అసలు ఆ దొంగవాడు ఫస్ట్ మధుకు పట్టుకున్నప్పుడు అసలు మధుకు ఇది చేసినప్పుడే వాళ్ళు నెలకు 5 లక్షలు మాట్లాడుకుని వీళ్ళు నెలకు మాకు 5 లక్షలు మీరు ఎట్టన్నా నడుపుకోరి. మోతీలాల్ నాయక్ కొర్ర మోతీలాలు తెలుసు, అది కూడా తెలుసు. మధు కడకండి కూడా చేస్తా. మా ఊరు దగ్గరనే మా ఊరు పక్కన 3 కిలోమీటర్లదే వాళ్ళ విలేజ్ ఏదైతే ఈ కుర్ర మోతీలాల్ అనేది. మరి ఏదో మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండే ఊరికి వస్తే ఏం చేస్తారు? లాగులు వల్ల కొడతాం. పైసలు ఇవ్వలేదు ఫేక్ అనేసి అని అంటున్నారు కదా, అదే ఏదైతే మా తండ్రికి వచ్చి మాట్లాడమనండి వాళ్ళకే తెలుస్తుంది. మేము పైసలు ఇస్తున్నామా ఇయ్యలేదా, వాళ్ళు తీసుకురా లేదా ఇప్పుడు తెలుస్తుంది. ఏదో మంగిలి 10 రూపాయలు ఇవి ఈయనకి ఇయ్యంగానే ఆయన గురించి మాట్లాడము, వీళ్ళ గురించి మాట్లాడము ఇది చేస్తుండు. అంటే బంజారా జాతి ఆణిముత్యం అని చెప్తా ఉన్నాడు మంగ్లీ. మా జాతి పరువు నిలబెట్టింది, ఎక్కడికో ప్రపంచం వైపుకి తీసుకెళ్ళింది అని చెప్తా ఉన్నాడు కదా. అసలు ఏ తప్పు చేయలేదు, ఒక కుట్రపూరితంగా ఆమె మీద చేస్తా ఉన్నారంట కదా. ఆనిముత్యం గినిముత్యం అంటారు కదా. ఏ మీటింగ్లలో అయినా ఏ స్టేజ్ల మీద అయినా ఎన్నడైనా నేను ఈ బంజారాల వల్లనే నేను పైకి వచ్చిన అనేసి అని ఎన్నడైనా మంగ్లీ చెప్పుకుందా? చెప్పుకోలేదు. ఈరోజు ఏదైతే 10 రూపాయలు వడేయంగానే వాళ్ళతోటి మాట్లాడిపిస్తుందంటే ఇది సిగ్గుచేటు. ఇవాళ మా బంజారా కమ్యూనిటీ నుంచి ఇంత పెద్ద ఎత్తున సింగర్ అయి ఇంత పెద్ద ఎత్తున రావడం మాకు గర్వపడాలన్నా బాధపడాలన్నా సిగ్గుపడాలన్నా కూడా అర్థమవుతలేదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మంగ్లీ బాధితులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. డబ్బులు తీసుకునేది నిజం, మమ్మల్ని మోసం చేసింది నిజం, మంగ్లీయే మొత్తం నడిపించిందని వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. సంపత్ నాయక్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడారు. ఎక్కడెక్కడో తండాల నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తాం, బాధితుల పక్షాన నిలబడతానని చెప్పి సంపత్ నాయక్ చెప్తా ఉన్నారు. ఢిల్లీకైనా ఈ పోరాటాన్ని తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. సో మరోవైపు మోతీలాల్ నాయక్ మంగ్లీకి మద్దతుగా గిరిజన సంఘాల నేతలందరూ కూడా ఆయన మిళితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. రోజుకు ఒక కొత్త ట్విస్ట్ అయితే వస్తుంది. బాధితులు అయితే చాలా బాధితులు చెప్తా ఉన్నారు, లక్షలు కోట్లు పోగొట్టుకుని రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంతిమంగా వీళ్ళ విమర్శలు ప్రతి విమర్శలు ఏమున్నప్పటికీ కూడా, ఆరోపణలు ఏమున్నప్పుడు కూడా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ఇన్వెస్టిగేషన్ బాగా జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.